అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మైనర్ డ్రాయింగ్ వాళ్ళకి వెహికల్ ఏ విధంగా డ్రాయింగ్ చేయడం తెలియదు. చాలా ఆవేశంలో ఆ పిల్లలు ర్యాష్గా నడిపి అక్కడక్కడ ప్రమాదాలకు గురవుతున్నారు. పిల్లలతో పాటు 25 పోయి ర్యాష్ డ్రైవింగ్ చేసి అక్కడ కింద పడి చనిపోవడం జరిగింది. దూరంగా ఉండదు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఓరి రోజు మిత్రులతో కలిసి దావత్ చేసుకుని ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక చనిపో అంత మైండ్ డెవలప్ కాదు. దానివల్ల గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకున్నారు. చట్టంలో 18 years అయిన తర్వాత మైనర్స్ కి లైసెన్స్ రావడానికి వీలుంటుంది. ఆ లైసెన్స్ రావాలి అంటే మీకు ఫస్ట్ బండి నేర్పిస్తారు, స్కూల్స్ ఉంటుంది దానికి నేర్పించడానికి. దాని తర్వాత కొన్ని రూల్స్ ఉంటుంది, ఆ రూల్స్ కూడా మీరు నేర్చుకొని పాస్ చేయాలి. ఆ రూల్స్ నేర్చుకొని పాస్ చేస్తే మీకు ఫైనల్ గా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళే ఇంకా ఇది మోటివేట్ చేస్తారు, వెళ్ళు బాబు మీరు ఆ చుట్టాల ఇంటికి అదే ఈ ప్యాకెట్ ఉన్నాయి అక్కడ ఇచ్చిరా, లేకపోతే ఎండాకాలం ఇంక్రీజ్ అయిన ఇంట్లో పెరుగు ఫినిష్ అయింది పెరుగు తీసుకొనిరా. మన పేరెంట్స్ ఇది మోటివేట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళకి. సో ఆ పేరెంట్స్ బాధ్యత ఏంటి అంటే మీ బాబుకి 18 years అయినప్పటి వరకు మీరు అస్సలు బైక్ ఇవ్వకండి. దాని తర్వాత కూడా లైసెన్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది తప్పు అండి అది. ఎందుకంటే మీరు అది హ్యాపీ ఫీల్ చేసి నా కొడుకుకి 14 years లో బైక్ వస్తుంది, 15 years లో కార్ నడిపిస్తారు, అది చాలా పెద్ద గొప్ప మాటలాగా ఆలోచిస్తారు. పెద్ద మాట కాదు అది. దాంతో ఎవరైనా చచ్చిపోవచ్చు, లేకపోతే మీ కొడుకు చచ్చిపోవచ్చు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఏమది లేదు. అతను ఫైటర్ లాగా బైక్ డ్రైవ్ చేస్తారు, చాలా మంచి డ్రైవ్ చేస్తారు, నాకంటే కూడా నా కొడుకు మంచి డ్రైవ్ చేస్తున్నారు. చాలా మంది ఉంటారు, పేరెంట్స్ అట్లా ఉంటారు. మీరు రూల్స్ ఫాలో చేయాలి, చట్టం ఫాలో చేయాలి. 100% పోలీస్ సపోర్ట్ ఉంటుంది మీకు. ఈసారి కూడా మనం ఇది కౌన్సిలింగ్ సెషన్ లాగా చేసి మీకు వదిలేస్తున్నాం. మీకు మీ బైక్స్ ఇచ్చి ఫైన్ ఏమైనా ఉండి అది పెండింగ్ పెట్టి మీకు బైక్స్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ టైం నుండి మనం తప్పకుండా కేసు నమోదు చేస్తాం. 100% కేసు నమోదు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ లో కూడా వస్తుంది, ఆ మైనర్ డ్రైవింగ్ అంటే నేరం. మైనర్ డ్రైవింగ్ చేస్తే ఫాదర్ పైన 336 IPC కేసు రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు తర్వాత పట్టుకొని సార్ నాకు తెలియదు, కేసు నమోదు అవుతుంది, ఇది నేరం నాకు తెలియదు చెప్పడానికి కూడా ఉంటుంది. సో అందువల్ల మనం ఇది ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాము. ముందు మీ అందరికి అవగాహన ఇస్తాం. మీరు కూడా ఇప్పుడు మీ ఊరులో చెప్పాలి, మైనర్ డ్రైవింగ్ చేయకండి, మైనర్ డ్రైవింగ్ చేస్తే నాన్న పైన కేసు అవుతుంది. సో దయచేసి మీ పేరెంట్స్ ఇప్పుడు ఉన్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకోండి, ఆ బాధ్యత తీసుకోండి. ఇంకా ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కొడుకుల గురించి కూతుర్ల గురించి వాళ్ళ కెరియర్ మీరు ప్లీజ్ ఫోకస్ చేయండి. వాళ్ళ కెరియర్ లో ఏం చేస్తున్నారు. మన పిల్లలు చాలా మంది గాంజాయి వైపు పోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.